ఇక ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపైన ఫోకస్ పెట్టారు. ఇక ఇవాళ చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. బాబు రాజధాని పర్యటన షెడ్యూల్ను అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇక ఉదయం 11 గంటలకు ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు క్వార్టర్స్లను సీఎం సందర్శిస్తారు. ఇక చివరిగా సిఆర్డీఏ ఆఫీసును సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడతారు. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం ఇక రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు. మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి కూల్చేసిన ప్రజావేదికని, ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్దాక్ష్యంగా. అది ప్రజల సొమ్ముతో కట్టింది, ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది. అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్ స్టోన్ ఎక్కడైతే వేసామో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం, మోడీ గారు, వారి ద్వారా ఫౌండేషన్ స్టోన్ ఇచ్చాము. ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత వచ్చి మినిస్టర్లు, తర్వాత వచ్చి జడ్జెస్ ఆ క్వార్టర్స్ విజిట్ చేయటం. అక్కడి నుంచి మళ్ళా అధికారుల కోసం నిర్మించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, డిఫరెంట్ గ్రేడ్ ఆఫీసర్స్కి అవన్నీ కూడా కంప్లీట్గా కవర్ చేసి తర్వాత ఏదైతే చివరగా సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది. దాని మీద సిఆర్డీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది. సిఆర్డీ ఆఫీస్ దగ్గర ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రాం రేపు డిజైన్ చేయడం జరుగుతుంది.